श्रीगुरुभ्यो नमः। श्रियः कान्ताय कल्याण निधये निधयेर्दिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विकनसे नमः। श्रुति स्मृति नदी पूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णु भक्ति युदकं शुद्धं वंदे श्री विकनोर्नवं श्री गोविंद 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 अद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शताब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేర్లుని మీ కుటుంబ సభ్యుల పేరుని సహా కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థన మనసులో స్వామివారికి విన్నవించవలసినది. सहकुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय आभय आयुः आरोग्य ऐश्वर्याणां अभिवृद्ध्यर्थं इष्टकाम्यार्थ सिद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्री भूमि नीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याणोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम् आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ.
తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని పలికించి ఆ తదుపరి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. చూడండి, ఈ కళ్యాణ మంటపంలో మలయప్ప స్వామివారు తూర్పుముఖంగా బంగారు సింహాసనం మీద వేయించేయబడ్డారండి. దక్షిణంగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కూడా బంగారు సింహాసనంపై వేయించేయబడి చక్కటి పుష్పాలంకరణతో కూడా చూడండి ఆ ఉత్సవమూర్తులకు అలంకరణ ఎలా చేశారో. సమస్తములైనటువంటి కామ్యాలు నెరవేరటానికి అందరికీ స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం అనేటువంటిది వైఖానస ఆగమోక్తంగా కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. యస్య ద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానస ఆగమం చెబుతూ ఉన్నది. సతంజీవేమ శరదస్య వీరాః ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మ పునాతు. నిరుపమగుణ సుందరు నిత్యలక్ష్మీ సమేతో నిఖిలనిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్త్యాసక్త భక్తౌ గరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిన్ విదన్వన్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దైంకృగం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజచోర్భూతి ధ్రువాణీ ధ్రువధిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం ధరిం. లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీహృతస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. ప్రాణానాయం యాత్. ఓం భూ అద్యమయా పూర్వోక్త ఏవం గుణవిజయనిర్మిట్టా జామస్యాం సుపతిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం శుద్ధిపుణ్యాః వాదనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నే పరిసమావాప్త్యర్థం విశ్వక్షేనారాధనం కరిష్యే. తథా కలశారాధనం కరిష్యే. దారాదత్తుమానసేషు సరత్సరత్సు పరిపూరితేషు అభోమృగన్నం ప్రతిపాదయిష్యే. వృణోమి దత్తాకుం సుచరకుం సుచర్మ ఇదమాపశ్వా శుభతమాశాంతా శాంతతమా శుభ శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్య మేద్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఏతే శతం వరుణకే సహస్రం యజ్ఞయాః పాశ విదదాః పురుత్రాః తేభ్యో నగేంద్రస్య విదోద విష్ణుర్ విశ్వే దేవా ముంచంతు మృతస్వస్య. ఓం భూ వృణమావాహజామి ప్రజేతమావాహజామి రక్తామృతమావాహజామి యాదత్పతిమావాహజామి. వరుణాయ నమః ఇదమాసన. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః దులోభారనివేదయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓమాగ్నేజోజస్మాత్ పితామహే త్వాం విశ్వే సుధాత్వన్మహితో నశంభో వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రైషామదీశో విబుధానామనాదిః యామే సస్తాంతనితాంతనాదు. ఓం భూ స్వక్షే నమావాహజామి శాంతమావాహజామి హరమావాహజామి అమితమావాహజామి నిత్యానపాయనమావాహజామి. తద్దక్షిణే సూత్రవతీమావాహజామి వామే దిగామావాహజామి. విశ్వక్షేనాయ నమః ఇదమాసన. విశ్వక్షేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్షేనాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. విశ్వక్షేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానపాయనే నమః. విశ్వక్షేనాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. గులోపహారనివేదయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్షేనాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. భవద్గుణనిజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి ప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రగతాం ప్రగతాం ప్రజాపతి శామ్యంతు గౌరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు గౌరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని
శాం యంతఘోరాణి శాం యంతపాపాని శాం యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవావంతునో యదో విట్టర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విట్టర్విచక్రమే త్రేధానతతే పదం సమూఢమస్య పాకుం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతయదో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్జస్సగా తద్విష్ణోః పరమం పదకం తదా పుష్యంత శౌర్యః దివీమచక్షురాదతం తద్విప్రాసో విపంచమోజ కృపాకం తస్యమిందదే విష్ణోర్యత్పరమం పదం భద్రం కరణే విష్ణుయామదేవాః భద్రం పశ్యే మాక్షపరిజుదిత్రాః స్త్రీరంగైః సుష్ఠువాగుం సుస్తనోభిర్వ్యసేమహితం జదాయుః శతమిన్ను శరదో అంత్యదేవాయత్రానశ్చక్రాంజరసन्तనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీర్షతా యుద్గంతోః అదితిర్ధ్యౌ రతితిరంతరిక్షం అదితిర్మాతాస్య పితా స పుత్రః విశ్వే దేవాదితిః పంచజన అతిథిర్ధ్యాతమతిథిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్వట్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యముదేతి అదనక్షత్రంగైతి యావత్ తత్ర సూర్యో గచ్చేద్ యత్ర జగన్యం పశ్యేద్ తావత్ కుర్వేత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కరుతే. ప్రాణానాయం యావస్యాం సుపతితో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాకం పుణ్యా స్వస్తిం భవంతో ప్రవంతో క్రమణే స్వస్తి రుద్ధిం భవంతో ప్రవంతో కర్మరుధ్యదాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః యాపోజిష్ఠామజోపవ స్థానమూర్జే దదాతన మహేరనాయ చక్షుషే యోవస్యవతమోరదస్తస్య పాదిగతే అనః ఉషధైరవ మాతరః తస్మా అరంగమామవోజస్య క్షజాయ చిన్వద ఆపో జనయదాచనః దివిశ్రేయస్వాంతరిక్షే తస్మా పృథివ్యా సంభవ బ్రహ్మవచ్చ సమజ బ్రహ్మవచ్చ సాయత్వా పవమానస్సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోదాస పునాతుమ పునంతుమా దేవజనాః పునంతు మనబోధిజ పునంతు విశ్వ ఆయువః జాతవేద పవిత్రవద్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీద్యద్ అగ్నే కృత్వా కృతో గుంభృణ యత్తే పవిత్రమచ్చషి అగ్నే విదతమంతరాః బ్రహ్మదేన పునీమహే ఉపాభ్యాం దేవసవిదః పవిత్రేణ ధవేన చ యః పావమానే రద్యేతి ఋషిభిः సంవృతం వసః తస్మై సరస్వతే గృహే క్షేరకం సర్పిర్మదోదకం పావమానే స్వస్తజనైః సుతగాయుకృతశ్చుతః ఋషిభిः సంవృతోరుజः బ్రాహ్మణేష్వమృతకో హితో येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन दहत्रदारेण पावमान्यः पुनन्तुम प्राजापत्यं पवित्रो सदोऽध्यापकं हिरण्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नेते सहवा पुनातु सोमस्वस्यावरणः समीत्या यमो राजा प्रभुनापि पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्यगातुमेषदं सन्नो अस्तु द्विपदे शन्तु दुष्पदे ओम शान्ति शान्ति शान्तिः. प्राच्यान्तिशदेव ऋत्विजो मार्जयन्तां दक्षिणायान्ति समाजाः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति सुगृहाः पशवो मार्जयन्तां उदीच्यान्ति श्यापवौषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजजानि हस्मान् स्मावेशोहनमेवोपमानः ऋत्ते न्यूनं प्रजदन्नो जुदस्मा सन्नयेद्युपदे जुञ्जुदुष्पदे अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याविशन् सकासुसे भजेति नः. वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि. वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सुखमदास्थानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో ఇప్పుడే భాగంగా కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశములో ఉన్నటువంటి ఉదకాన్నంతా కూడా పవిత్రీకరణ చేసి పూజా విధిగా కూడా పూజా ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి ఈ కళ్యాణోత్సవం ఎవరైతే దేవేరులతో సహా జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి, తన తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరుతారు
అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని కూడా శాస్త్రాల్లో చెప్పబడిందండి. ఎంత గొప్పగా స్వామివారి కళ్యాణోత్సవం అనేటువంటిది నిర్వర్తిస్తూ ఉన్నారో చూడండి. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరమాత్మానంచ ఏకవింశతికం విష్ణు పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. పంచపాలికలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని కూడా భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకములో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఇదిగో ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమం. భగవంతునికి ప్రీతితో మనం సమర్పించేది ఏదైనా కూడా స్వామివారు స్వీకరిస్తారండి. ఈరోజు ఎంత మంచి సుదినమో చూడండి. ఈరోజు కార్తీక శుక్ల ద్వాదశి అండి. అంటే నిన్ననే స్వామివారు ఉత్థాన ఏకాదశి అంటే ఆనాడు ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించారు మహావిష్ణువు. మరి అలాగే ఉత్థాన ఏకాదశి అంటే నిన్న మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకొని బ్రహ్మతో కలిసి మరి తులసి ఉండేటటువంటి వృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారండి. అంటే కార్తీక శుద్ధ ద్వాదశినే మన వాళ్ళు క్షీరాబ్ది శయన వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు. అంటే మహావిష్ణువుని తులసి అమ్మవారిని కూడా పూజించి మరి దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళత్వం ప్రాప్తించి సుఖ సంపదలు ఐశ్వర్యం కూడా కలుగుతాయి అని చెప్పి స్మృతి కౌస్తుభం పేర్కొంది. అదిగో ఇక్కడే చూడండి తులసిని కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. ఇలా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే మరి మహాలక్ష్మి అమ్మవారి యొక్క కూడా అనుగ్రహం అనేటువంటిది అందరికీ కలుగుతుంది. స్వామివారిని నిష్ఠతో మనం ఏదైనా కూడా అమ్మవారిని కూడా నిష్ఠతో ప్రార్థిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. ఎందుకంటే కార్తీకము అనేటువంటిది శివకేశవులు ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం. ఈ 30 రోజులు ఏ చిన్న పుణ్యం చేసినా కూడా అది అనంతములైనటువంటి ఫలాన్ని ఇస్తున్నట్లుగా కూడా శాస్త్రాల్లో పేర్కొన్నారు. అదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి ఆవాహన చేయబోతూ సభక్తికంగా పూజాధికాలన్నీ కూడా నిర్వర్తించి జగత్రాత జగత్రక్షకుడైనటువంటి ఆపద్బాంధవ అనాథరక్షక అని చెప్పి స్వామివారిని గోవిందనామాల్లో మనం కీర్తిస్తాం. రక్షాబంధన పూజాంత్యకరిష్యే సున్నో నిదత్తాం తపసో నిదత్తాం స్వయం మృదగ్నే మృతజే మురాజ ఓం భూ శేషమావాహజామి నాగరాజమావాహజామి సాత్యరుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామస్మినా భగ స్వస్తి దేవ్యతిథి నర్వణః స్వస్తి భోషాసురో దదాతున స్వస్తి ధ్యావా మృదుమే సుచేతునా స్వస్తజే వాజురపబ్రమావహై సోమం స్వస్తి భువనః సయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావద్భ్రువ స్వస్తజే స్వస్తి నో రుద్ర పార్థం మాసః స్వస్తి మిత్రావృణ స్వస్తి భద్రే రేవతే స్వస్తి నయేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దదే కృతే స్వస్తి పంతామనుచరే సూర్యాచంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహే స్వస్తైనంత్రాక్తమరిట్టనేమిర్మహద్బోధం వాచసం దేవదానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాం ధ్రువం శుభాగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదిగో ఇప్పుడే పూజాధికాలు నిర్వర్తిస్తూ స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించి ఆ తదుపరి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆనాడు విఖనస మహర్షుల వారే శ్రీమన్నారాయణుని యొక్క ఆనత మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారండి. అందుకే ప్రతిరోజు దేవాలయంలో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట.
ఎవరైతే ఆ విధంగా ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయే తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. వైఖానస కల్పసూత్రంలో చెప్పబడినట్లుగా స్వామివారిని కైంకర్యాలన్నీ కూడా సుప్రభాత సేవ నుండి మరి ఏకాంత సేవ వరకు నిర్వర్తించేటటువంటి అనేకములైనటువంటి ఈ కైంకర్యాల్లో ఆంతర్యం ఏంటి అంటే లోక సంక్షేమమే. ఎందుకంటే స్వామివారి ఇక్కడ ఈ దివ్యక్షేత్రంలో అర్చారూపంలో అవతరించి భక్త సులభునిగా కూడా స్వామివారు చక్కగా అందరికీ ఆశీర్వదిస్తూ ఉంటారు. అందుకే అంటే పూజల వల్ల స్వామివారు సంతృప్తి చెందితే భక్తుల కోరికను తీర్చేటటువంటి కొంగు బంగారంగా కూడా చెప్తారన్నమాట. అందుకే స్వామివారికి ఈ పూజలన్నీ కూడా, ఎందుకంటే స్వామివారు సర్వాధారుడండి, సనాతనునిగా, అప్రమేయునిగా, అచించునిగా, నిర్గుణునిగా, నిష్కలుడిగా కూడా స్వామివారి సర్వవ్యాపి అని చెప్తే మరి ఆ సర్వవ్యాపి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ధ్యానమథనం వలన, భక్తి ప్రపత్తుల వలన, సంకల్ప బలం వలన కూడా ఈ పూజాధికాన్ని నిర్వర్తిస్తూ ఆ విగ్రహంలోకి స్వామివారు ప్రవేశించిన పిదప మనందరి పూజలు కూడా అందుకొని మనని చక్కగా అనుగ్రహిస్తాడన్నమాట. అంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ సకలములైనటువంటి మరి కలియుగములో స్వామివారిని సేవించటము అనేటువంటిది ఉత్తమోత్తమంగా చెప్పారు. కాబట్టి మరీచి ఆనంద సంహితలో కూడా తెలియచేశారు. ఏమనంటే కృతయుగము మానస పూజ శ్రేష్టమైందట. అదే అంటే ఆనాడు ధ్యానమాత్రం చేతనే పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారండి. అదే త్రేతాయుగములో అయితే యజ్ఞకార్యాలు విశిష్టమైనవిగా చెప్పారు. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సృష్టి స్థితిలయకారుల్లో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుదిగా చెప్తారండి. వేవేష్టీతి విష్ణు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపుడెవరు అని చెప్పి అంటే విష్ణు భగవానుడే. అందుకే స్వామివారి భీష్మాచార్యులు వారు అంపశయ్యపైండి ధర్మరాజు అడిగినటువంటి కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. లోకములో ఏ దేవతను ఆరాధిస్తే మానవాళికి శుభం కలుగుతుంది అని చెప్పి ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానమే విష్ణు సహస్రనామం. భీష్మాచార్యులు వారు ఉపదేశించినటువంటి విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మనం విష్ణు సహస్రనామాన్ని కూడా మనం ఒక్కసారిగా ఆలోచిస్తే భగవత్ స్వరూపుడైనటువంటి పరమాత్మ సకలములైనటువంటి సృష్టినంతా కూడా ఆయన సృష్టించి పోషించి లయము అనేటువంటిది చేస్తున్నారు అని చెప్పి అంటే ఈ జగత్తు అంతా కూడా ఆయన అధీనములోనే ఉందండి. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి, భూమహాలక్ష్మి అమ్మవారి ఇరువురికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. లోకధాత్రి ఎవరు చెప్పు అంటే అమ్మవారే అన్నమాట. అంటే ఈనాడు తులసి అమ్మవారుగా పూజలు అందుకుంటూ ఉన్నారు. మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒక్కొక్క యుగములో, కృతయుగములో మరి వరాహస్వామి ఏ విధంగా అయితే మరి భూదేవి మాతగా కూడా దర్శనమిస్తే, త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు మరి సీతాదేవి సీతా మహాలక్ష్మి అంటారు. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. కనకధారా స్తోత్రాన్ని కూడా మనం గమనిస్తే శంకరాచార్యులు వారు వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. భూదేవి మాతకు కూడా పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. తిరుమల వెళ్ళగానే మనం మొదటిగా వరాహస్వామిని దర్శించి ఆ వరాహస్వామి అంకశివంపై అలరారేటటువంటి ఆ భూమాతను కూడా మనం నమస్కారాన్ని ఆచరిస్తాం. ఆ నమస్కారాన్ని ఆచరించినప్పుడు వరాహస్వామి భూదేవి మాతకు కూడా ఒక మంత్రాన్ని ఉపదేశించాడట. ఓం శ్రీవరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్పారండి. అందుకే అమ్మవార్లు ఇరువురిని కూడా పూజిస్తూ మరి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ముఖ్యమైనటువంటి పర్వదినంగా కూడా మన వాళ్ళు ఆచరిస్తే మరి ఆనాడు
పాలసముద్రాన్ని ఏ విధంగా అయితే చిలికితే సమస్తములైనటువంటివన్నీ కూడా ఉద్భవించాయో హాలాహలం ఉద్భవించింది, మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉద్భవించారు. అంటే సాగరాన్ని మధించడం మొదలుపెట్టారు కాబట్టే ఈ రోజుని చిలుక ద్వాదశి అంటారండి. అంటే యోగీశ్వర ద్వాదశి అంటారు, మదన ద్వాదశి అంటారు. మరి ఏకాదశి నాడు క్షీరసాగరం మీద శయనించి ఉన్నటువంటి మహావిష్ణువు నిద్రలేచాడండి. బ్రహ్మాది దేవతలతో సమేతంగా కూడా ఆయన బృందావనంలోకి ప్రవేశించాడు. అంటే ఈ రోజున ఎవరైతే తులసి అమ్మవారిని పూజిస్తారో వారికి సకల శుభాలస్వామినోపాసనాఖ్యో ఆకారకర్మ కరిష్యే ఏతోన్జ్ఞాలయం ప్రోక్ష ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధైర సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశైర్వా ముమక్తో ఇంద్రశుద్ధోన ఆగై శుద్ధ శుద్ధాభిరోధిభిః మయి దేవాంద్రమణమాగిదంతాం మయ్యాశిరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారంత పూర్వేరిట్టాస్యామ తనుబా సుమీరాః ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానస్యాంతు శివానశ్చందు పృథివీ తన్నో శాతా పృథివీ ధోకశాత పూతహ్యతనేన సౌమ్యా కృణద్వగుం రసనా హోత విగుంసతే తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్థండిలే భూమిమావాహజామి రేఖాజా స్కందమావాహజామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదో భువనస్య రేదో అహిజంచదపయజ్ఞనిష్యదే అగ్నిమస్వస్తాతత హవ్యగుం సమీగర్భాజనగన్యోమజో భూః ఘృతప్రదేగో ఘృతజోనిరగ్ని ఘృతస్సమిజ్ఞో ఘృతమస్యాన్నం ఘృతపృషస్మా సరితో బృవన్ ఘృతం బృవన్ సరిజా చక్షుదేవాన్ ఆజుర్దాగ్నే హవిషోజుషానో ఘృతప్రదేగో ఘృతజోనిరేతి తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్వితీయమత సురచోభేనావహ స బుద్ధయాపమాస్య విష్ట సతస్తజోని మతస్తవః ఓం భూ బ్రహ్మాణమావాహయాం ప్రజాపతిమావాహయాం హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో దేనకం సోమోర్వంతమాచకం సోమో వీరంగర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం సభేజం ఋతుశ్రవణం యో దదాత తస్మై సోమమావాహయాం యజ్ఞాంగమావాహయాం ఇందుమావాహయాం చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః గుణోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్తయత్వన్నాగత్సపట్టేజమానోస్తు సప్తఋషీణాగం సుకృతామ్యత్రలోక తత్రేమగ్నం యజమానం చ దేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్తయత్వన్నాగత్సపట్టేజమానోస్తు సప్తఋషీణాగం సుకృతామ్యత్రలోక తత్రేమగ్నం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదాధావమాదాజ పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో జజ్ఞయేస్తో వాజభూతేస్తో విష్ణో మనసాభూతేస్తో జజ్ఞస్య పావనేస్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి పశ్చిమతో విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో విష్ణోస్తూపోసి ప్రాచ్యాం విష్ణోస్తూపోసి श्रुतासी घृतासी ध्रुवासी तारुणासी विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मन् प्रणेष्यामि जमानमातं गच्छ सोम प्रणेष्यामि जमानमातं गच्छ प्रणयज्ञं देवतावर्तयत्वन्नागत्सपट्टेजमानोऽस्तु सप्तऋषीणागं सुकृताम्यत्रलोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रणय कोपो जिनत्कु सवो जिनत्कु सव्यशन्तान् विषः पात्राणि देव यज्ञायै सव्यशन्तान् दिशः पात्राणि देव यज्ञायै दक्षिणपनदौ ब्राह्म्येण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि औपान्तरिज्ञमावाहयामि यज्ञदेव विश्वान् देवानावाहयामि
सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिगे जुष्टं निर्वपामि इंद्राय जुष्टं निर्वपामि अग्ने जुष्टं निर्वपामि सोमाय जुष्टं निर्वपामि अग्नि सोमाभ्यागुष्टं निर्वपामि प्रजापतिगे जुष्टं निर्वपामि वसुभ्यो जुष्टं निर्वपामि मरुभ्यो जुष्टं निर्वपामि रुद्रेभ्यो जुष्टं निर्वपामि अभोपस्पृश्य श्रीविष्णवे जुष्टं निर्वपामि बृहस्पतये जुष्टं निर्वपामि मित्राय जुष्टं निर्वपामि वरुणाय जुष्टं निर्वपामि आदित्येभ्यो जुष्टं निर्वपामि अश्वभ्यागुष्टं निर्वपामि पूष्णे जुष्टं निर्वपामि कक्षाय जुष्टं निर्वपामि कक्षदेवत सोमाय जुष्टं निर्वपामि औपासनज्ञाय जुष्टं निर्वपामि यज्ञदेविश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्वपामि सर्वदेवेभ्यो जुष्टं निर्वपामि आद्यन्त प्रतिष्ठयामि चुरन्द्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिधि स्वाहा अमृतुणमसि वा ऋणमसि अन्तरितकं रक्ष अन्तरित आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधयः चिक्पति स्वा पुनात् तच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वा पुनात् तच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा पुनात् तच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा कलशं पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्याचरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः वरुणाय नमः नित्ये नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजनाभ्ये नमः विजर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्मान् मतेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देव सविधः प्रसुभा ब्रह्मन् सोत्तमादास्वा आदस्वा समेत यस्वाहा आगार मुहूर्तस्तु मुहूर्तोस्तु परिदें स्पृष्ट्वा वायुव्यादाग्नेय अन्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशान अन्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मनुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा औपमोक्ष्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासनज्ञाय स्वाहा यज्ञदेविश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वदेवेभ्यो स्वाहा चरुन् सायत्रा गृहीत्वा व्याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविधप्रासावीः प्राणानायामस्यां सुपतितौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् औपासनाख्यो मन्त्रलोभे क्रियालोभे द्रव्यलोभे कालोपर्यासे कर्मपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिविष्णुं होष्ये अदितेन मन्यस्मान् मतेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवसविधः प्रसुभा ओं मतो देवा वन्दनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रयधानतदेवतं समो नमस्य पागुंसुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतयतो व्रतानि पस्पते इन्द्रस्वजुद्धसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शौर्यः दिवि वदक्षुणादग्गु स्वाहा तद्विप्रासो विपञ्चमोजा कृपाकं तस्कमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविधः प्रासावीः ఒకరికొకరి అన్యోన్యము చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల
కడు చూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే కడగిన శ్రీ వెంకటగిరిపతితో కడగిన శ్రీ వెంకటగిరిపతితో తడవి సింహ మధ్యయు నొనగూడే తడవి సింహ మధ్యయు నొనగూడే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్పరిమితశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో బ్రవిదిట్టిదాన అతల వితల సుతల తల తల రస తల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానానాయమానస్య ఫణిరాజశ్చేజస్య సహస్రఫణా ఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాద్దండోద్దంపితే అమరావతే తేజోపతే సంయమని రక్షోపతే సుందుమతి
गंधवत्तिलकावते यशोवते त्वष्टदेवपुरी विराजिते इंद्राग्नेयमनिरुति वरुणवायु कुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकान् लोकान् चलवलगिते लवणेक्षुरासर्पिरदक्षेरशुद्धोदकाख्य सप्तान्न परिवृते जम्बू प्लक्षकुशक्रौञ्च शाकशान्मुनि पुष्कराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयमदृक्षुदिन्द्यपार्यात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरीलावतभद्रास्वकेतुमाल हिरण्यकरमणकुकुरवर्षाख्यनववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णा कावेर्योर्मध्यप्रदेशे आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकल देवता सन्निधौ सकल जगत्त्रष्टुः प्रार्थयज्जीवनो ब्रह्मणो द्वितीयपरार्थे प्रथम वर्षे प्रथम पक्षे प्रथमे हनि द्वितीयायामे हे जन्मनि च हे दक्षिणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापादकादि समस्त दुर्दक्षयार्थं ततपूर्वेषां तथा परेषां मध्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां च कुम्भीपाकलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तेस्थिने सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थं भृगुमरीचित्रकस्य पादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलाभाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानसभगवस्यास्त्रोक्तमार्गेण आङ्गेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतद्विभवव्योऽन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षातिवसाद उत्पस्ततलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुटमुकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयोर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मक नित्ययौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनौ अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराज ऋग्यजुष्यामादर्वण सकल वेदाध्यायिनी भार्गवत्यो नोप्नुवाना और्वेन्द्र पंचारुषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवी सर्वालंकारवती सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनी ग्रोधनयां इमां मृगो संकल्पदनयां इमां श्रीदेवी नाम्नी कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुष्यामादर्वण सकल वेदाध्यायिनी काश्य भावत्सारणैद्रवत्रजारुषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवी सर्वालंकारवती सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरी अत्यंत सौंदर्यवती रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते संकल्पदनयां इमां भूदेवी नाम्नी कन्यां वृणीमहे
पुणीत्वं दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामिष्टवे तुभ्यं ब्रह्मलोकचिकीर्षयेत्। कन्यां फलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये। विश्वम्भरा सर्वभूतसाक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि। प्रीणातु कमलापतिः। कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम्। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్రపర్వలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా ఎంత శ్రావ్యంగా వినిపించారో మనం ఇప్పుడే చూసాం. ఆనాడు ఎంతో విధిగా నిర్వర్తించినటువంటి కళ్యాణ విధిని ఈనాడు కళ్ళకు కట్టినట్లుగా కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆనాడు నారదుల వారు అన్నారట కుబేరునితో, వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరగబోతుంది అని చెప్పి నీకు తెలుసు కాబట్టి ధన సహాయం చేయమని చెప్పి అడిగితే కుబేరుడు సంతోషించి 3,364 కోట్ల రామనిష్కాలిచ్చి పత్రం వ్రాయించుకున్నాడట. మరి ఆనాడు సాక్షులుగా ఎవరున్నారో తెలుసా? బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు సంతకాలు పెట్టారట. వెంటనే శ్రీనివాసస్వామి కుబేరును చూచి, భక్త కుబేరా నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగములో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతములో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాడు అని చెప్పి అంటే నారదుడు, కుబేరుడు కూడా సంతోషించారట. మరి స్వామివారి కళ్యాణానికి ధనం సమకూరింది కాబట్టి శ్రీనివాసస్వామి గోవిందరాజస్వామిని పిలిచాడట. విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలు నిర్మించమని చెప్పాడట. మరి వెంటనే మందిర ప్రాంగణాలు నిర్మించి మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగల పువ్వు తోరణాలతో కూడా ఇదిగో ఈ శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా ఆనాడే చేయించారండి. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. స్వామివారికి ఏ ఉత్సవం జరిగినా కూడా ఎంతో విధిగా మరి కళ్ళు మిరుబిట్లు గొలిపేటట్లుగా కూడా విద్యుత్ కాంతులతో స్వామివారి దీపాలంకరణలతో కూడా సకల శోభాయమానంగా తిరుమల వైకుంఠంగా కూడా ఏ విధంగా అయితే అలరారుతూ ఉంటుందో మరి ఆనాడే మరి ధనరేఖ ఉన్నదట. గోవిందరాజస్వామి యొక్క చేతిలో ఒక వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉందట. అందుకేనేమో శ్రీనివాసస్వామి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికి ఆ కార్యాన్ని అప్పగించాడు. మరి వెంటనే స్వామివారు ఉకిలామాలికను పిలిచి, అమ్మా శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి అడిగారట. అప్పుడు అమ్మవారు అన్నమాట చూడండి ఎంత గొప్పగా ఉందో. నాయనా, నువ్వు దేవదేవుడువు, విశ్వములో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే కాబట్టి 14 లోకాలు శుభలేఖలు అందచేయటం ప్రస్తుతం నీ ముందున్నటువంటి కర్తవ్యం అన్నదట. అదిగో చూడండి, మన ఇంట్లో వివాహం జరిగితే బంధుమిత్ర సపరివారము అని చెప్పి మనం ఆ మాత్రమే రాస్తాం. కానీ ఇది స్వామివారి కళ్యాణం, విశ్వ కళ్యాణం కాబట్టి మరి ఆ శుభలేఖలు ఎవరోరికి అందించాలి అంటే ఆ మాట చూడండి ఎంత గొప్ప మాటో. 14 లోకాలు శుభలేఖలు ఎవరు తీసుకుని వెళ్ళారు అని చెప్పి అంటే గరుత్మంతునికి ఆ కార్యం అప్పగించాడట స్వామివారు. మరి ఆహ్వానాలు అందినటువంటి వారంతా కూడా శేషాద్రికి పయనమయ్యారండి. ఎందరో మరి బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి ఇలా ఒకరేంది సకలములైనటువంటి దేవతాగణమంతా కూడా శేషాచలం చేరారు. మరి ఇదిగో మాంగళ్య ధారణకంతా సిద్ధం చేస్తూ మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి స్వామివారికి శ్రీనివాస కళ్యాణాలు అని చెప్పి లోకమంతా కూడా జరుగుతూ ఉంటాయి. ఎంతో విధిగా ఎక్కడ స్వామివారి కళ్యాణం జరిపినా వెంటనే ఎంతోమంది భక్తులు విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి, కృపాకటాక్షానికి పాత్రులవుతూ ఉంటారు. ఎందుకంటే అంత గొప్పగా స్వామివారు మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. మరి ఆనాడు స్వామివారికి వివాహం జరిగితే మరి పంచభక్ష పరమాన్నాలు ఇవన్నీ కూడా ఎవరు సిద్ధం చేశారు అంటే అగ్నిదేవుడే. అతిథులందరికీ కూడా కస్తూరి తాంబూల చందనాదులిచ్చి కూడా సత్కరించాడట. మరి అలాగే వాయుదేవుడు పరిమళ ద్రవ్యాలు వెదజల్లాడట. అలాగే సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి, సరస్వతి అమ్మవారు నలుగు పెట్టారట. గంధర్వాంగనులు చామరాలు వీశారట. శ్రీనివాసస్వామికి మంగళ స్నానాలు చేయించి కస్తూరి తిలకం దిద్ది మరి స్వామివారిని చక్కగా అలంకరించి వజ్ర వైఢూర్య
నీల గోమేధిక మరకత మాణిక్య పుష్పరాగ నవరత్న ఖచ్చితములైనటువంటి కిరీట మకరతుండలాలతో కూడా స్వామివారిని అలంకరించారట. చూడండి, స్వామివారికి ఉత్సవం జరిపేటప్పుడు సకలములైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరింపజేస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియులండి. అందుకే ఆనాడు గరుత్మంతునిపై కూర్చుండబెట్టి ప్రయాణం చేస్తూ ఉంటే, హంసవాహనుడై బ్రహ్మదేవుడు వేదాలు పఠిస్తూ ఉంటే, ఋషులు ఆదిగా కలిగినటువంటి దేవతలంతా కూడా వారి వాహనాల మీద ఆసనులు వెళుతూ ఉంటే, మంగళ వాద్యాలు మ్రోగుతూ ఉంటే శేషాచలం వీడి నారాయణవనంలోకి ప్రవేశించారట. అదిగో చక్కగా మాంగళ్య పూజను కూడా గావించి అమ్మవారిరువురికి కూడా మాంగళ్య ధారణ నిర్వర్తిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజాపతి సోమగుం రాజానమసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత తాళహస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే త్వంజీవ శరదాం శతం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమగుం రాజానమసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత తాళహస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే త్వంజీవ శరదాం శతం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యదానముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభం. सरस्वतेन मन्यस्मा देवसविध प्रसुभा मम्मे वृणस्वदेव मध्याच मृडजा त्वा मम सुराजके स्वाहा तत्वाजामि ब्रह्मणो मन्दमानस्दासास्ते यजमानो हविर्भिः अहेडमानो वरुणप्रोज्जरसुगं समानाय प्रमोषे स्वाहा त्वन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडो वजाच ज्येष्ठाः यदुष्टो मह्नितमस्सोऽसु जानो विश्वान् वेशागुं सुप्रमद्यस्म स्वाहा सत्वन्नो अग्ने वमोपबोधेने दृष्टो व्यस्या वदतो व्यष्टौ अवजक्ष्मणो व्रीडुमसुगं सुभजोनय दुस्वाहा त्वमग्ने यासन्यजासन् गितः अयासन् हव्यमोषे जानो देहे वेषदग्गुस्वाहा चित्तं जस्वा चित्तिश्च स्वाहा आगोदं जस्वा गोदिश्च स्वाहा
विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा मनश्च स्वाहा चक्वरेश्च स्वाहा पूर्णमादश्च स्वारदन्तरं च स्वाहा ओं भू स्वाहा ओं भुवः स्वाहा ओं सुवः स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्गुस्तानवदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासामीः प्राणानायामस्यां स्वदितो श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मागमोपासनाख्यो लाजहोमं करिष्येत तेन मन्यस्मा नमदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवतविदप्रसुभा इमाल्लाजानमित्यभिगार्या इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरुणमन्यदाम् यन्नाद्रुवप्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे दन्तात् ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरुणमन्यदाम् यन्नाद्रुवप्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे दन्तात् स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरुणमन्यदाम् यन्नाद्रुवप्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे दन्तात् ज्ञातजो मम स्वाहा ओं भू स्वाहा ओं भुवः स्वाहा ओं सुवः स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविद प्रासामीः प्राणानायामस्यां सुपतितो श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् उपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवेष्णुं होष्ये अदितेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवतविदप्रसुभा ओं मतो देवावन्तरागिदामट्टर्वचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विदक्रमे त्रयधानतदेवदं समो नमस्य भागं सुरे स्वाहा त्रीणि पदां चक्रमे विट्टर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्मा नमस्करितो वृदानमस्पदे इन्द्रद्वयोर्दशका स्वाहा तद्विष्णो परमं पदकं ददामस्कन्दशूरयः दिवि वदक्षरातदग्गस्वाहा तद्विप्रासो पञ्चमोजा कृपाकं तस्यमिन्ददे विष्णोर्यत्परमं पदग्गस्वाहा ओं भूस्वाहा भुवस्वाहा सुवस्वाहा ओं भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्तानवदेन्वमग्गुस्तानवदेन्वमग्गुस्ताः देवतविदप्रासामीः प्राणानायामस्यां स्वदितो श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गमुपासनाख्यो उपरिट्टादन्तो होमं कृष्णेत तेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसमिदप्रसुभा यदस्य कर्मणोत्वने निजं यद्वान्योनिभिहाकरम् अग्निस्य सुचकुद्विद्वान् सर्वज्ञसुगतं करोतु स्वाहा अग्नये सुष्टवृतावदेनां कामानाकुंसमदे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नये सुष्टवृतये स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्मा आत्माभूदग्निस्तत् पुनरागा जातवेदावचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरन्द्रो बृहस्पतिः पुनर्मे स्वमायमानक्षरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचननिष्ठेभ्य स्वाहा वेषधृत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराज्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा स्मृत्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदोषे धीमहि स्वाहा समिदसे तेजोसे तेजोमयदे स्वाहा यमस्य धीमहि मृत्योर्मोभाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिदः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्वा जनन् तदप्तजोनिर्रात्पणस्मा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा जौर्भुक्तः स्वाहा अग्निर्जीर्णं वेदिर्जीर्णं जौर्जीर्णं मृतमे जीर्णं वोचरोत्रस्यैव जीर्णः स्वाहा
దేవదాన విద్వానట్టు పృతేన పూర్ణమాహుతింజుహోమి మనసా ప్రజాపతయే స్వాహా ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా అగ్నిశ్రుప్యదో వేదశ్రుప్యదో జోశ్రుప్యదో పృథివీశ్రుప్యదో బ్రహ్మాద్యా శృప్యంతాం అదితేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తా సరస్వతేన్వమగ్గుస్తా దేవదవిద ప్రాసావీః ఆవాహ్య దేవతాభ్యో నమః యదా సుఖమదాస్తాం ప్రవేశోమనార్థం క్షేమాయ పునరాగమనాయ చ పవిత్రమసు పవిత్రం మే భోజా స్వాహా सर्वमसु सर्वं मे भोजा स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षधर्मा मे श्रेष्ठां प्राच्यां दक्षिणाजामुद्राजामुदेचामुर्ध्वाजामुद्राजामार्चयन्तां पश्चिमतः परिधिमपनज सर्वान् प्रसमोख्य गन्धिं विसृज्य अव्विः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधजो मरुतां पृषस्वततो नो वृष्टिमेरय सिद्ध्यन्तां देवसदनम् स्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेद् अग्निर्वारुतजोर्भूतिः आदित्यस्सोमो नमः त्रयाजुषं गमदग्ने कश्यपत्यत्रयाजुषं यद्देवानां त्रयाजुषं तन्मे अस्त्वत्रयाजुषं दीर्घायुत्वाजा बलाजा सदाजा सदन्त्यवर्तषे त्रयाजुष आबोधिष्ठामजोपवस्थानवोर्जे ददातन महेरनाय चक्षुषे जोवस्य वदमोरधस्तस्य वाजगते अनः कुशतेरव मातरः तस्मा अरङ्गमामभोजस्य क्षजाय जन्मदा आपो जनयदाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनायत्कृतं तु मया देवा परिपूर्णस्वदस्तु वै प्रायश्चित्तानि शेषाणि होमकर्माञ्जमानि वै तानि शेषाणि शेषेण श्रीकृष्णा स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते समावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपजातां प्रवेशां शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्री भूमनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु। ఓం నమో వెంకటేశాయ.
తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని, అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి వారణమాయిరమని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ అవిగో చూడండి కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. ఆనాడు కళ్యాణ ఘడి సమీపించిందట. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకొని రండి అని చెప్పి అర్చక స్వాములు మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అందరూ అనుకున్నారట మామూలు ఆలయాల్లో లాగా కళ్యాణోత్సవంలే స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలు గోదాకన్యకకు ధరింపజేయాలి అని. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపుతీగ వలె చివాను లేచిందట. తామరదళం వంటి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. క్షణకాలం ఆమె ముఖము జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తే అలౌకికమైన ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగిందట. అదుగో పుష్పమాలా పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మెరుపు మెరిసినట్లుగా మెరిచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపుకు వెళుతూ ఉన్నదట. అందరూ అన్నారట ఏమిటి ఆశ్చర్యము. ఆవిడ ఆ క్షణమే కుడిపాదం ఆదిశేషునిపై ఉంచి మెట్లెక్కి శేషపర్యంకంపైకి వెళ్ళిందట. అపచారమని అందరూ అంటూ ఉన్నారట. ఆ క్షణములో ఒక విద్యుత్వంతి ప్రకాశము సర్వత్రా వెలికండ్లు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోగే ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే మరుక్షణములో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి కంఠములో వ్రేలాడుతూ ఉన్నదట. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. అదిగో పుష్పమాలా పరివర్తన కైంకర్యములో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి ప్రణామాన్ని సమర్పించి మరలా స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. ఎంత గొప్పదో చూడండి. నన్ను గొల్చెడు వారికి నా యందు భక్తి కలిగిన వారికి నన్ను చేరెడు జ్ఞానము ఇత్తును నాలోన చేర్చుకొందు. స్వామి ఎంత భక్తులని ఎంత అనుగ్రహిస్తాడు అంటే కూడా మనకు తెలుస్తూ ఉన్నది. తేజంబు గలవారిలో ఉన్నట్టి తేజంబు నేను నిజము బలము గలవారిలోనా బలమును నేనెయ్యి వెలయుచుండు. భక్తియే ముఖ్యమయ్యా ననుజేర భక్తియే సాధనమ్ము భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. అక్షతారోపణ కార్యక్రమం తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపన. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగ
బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి